బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే మారాను మాని చేరవా కృష్ణ కృష్ణ గింతలెన్ను పెడతావు ఎలా వేణునాథన విన్న పాలు విని తరలి రార త్వరగా గరినా 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 సని రే సని రే సని రే సని రే చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మ నీ రూపాన కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీ
ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. కదా. సో మరి ఆ అబ్బాయికి ఏం చెప్తాం అనుకుంటున్నా చెవులు ఇంకా పేరు పెట్టలేదు కదా, ఏం తెలీదు. సో సస్పెన్స్ అనమాట. సో తప్పకుండా చెప్తాం. అమ్మగారు నమస్కారం అండి. మీ పేరు? యాదమ్మ గారు. సో మరి ఈ కుటుంబానికి మీరే పెద్ద దిక్కులా ఉన్నారు, అవునా? అవునా? సో యాదమ్మ గారు మరి ఇప్పుడు మరి కొంచెం సేపట్లో చెమ్మికీలు అంగిళ్ళు వస్తాడు అందరికి. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. మనవడైతే ముని మనవడైతే ముని మనవడు నేను కరెక్ట్గా చెప్తాను అనమాట. మేడం మీద నెక్స్ట్ వస్తానండి. సో ఓకే, మరి ఈ రోజు మీ మనమడి కోసం మరి మీరు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? మస్తు ప్రేమ ఇద్దాం అనుకుంటున్నారు. సో నేనేమనుకున్నాను అంటే నా ఆశీస్సులు ఇద్దామో అంత అంటాను అనుకున్నాను నేను. కానీ దానికన్నా గొప్పదే ప్రేమ అంటే. సో మీరు ఎన్ని బంగారాలు పెట్టినా, ఎంత ల్యాండ్ పెట్టినా, ఎంత కార్లు పెట్టినా, ఎంత మనవాళ్ళు పెట్టినా కానీ అడిగింది వాళ్ళ సినిమా గురించి. అదే మరి నీకు ఏమొచ్చు? సింగింగ్ వచ్చా? డ్యాన్స్ వచ్చా? డ్యాన్స్ చేస్తాను మరి. సాంగ్ పడతావా? సో మరి మా పిల్లలందరూ కూడా ఉన్నారు రెడీగా డ్యాన్స్ చేయడానికి. సో వాళ్ళు చేసినాక మనం చేద్దాం, సరేనా? సో ఒక సాంగ్కి డ్యాన్స్ రెడీ సాంగ్ పడతావా? సో ఓకే, రెడీ. సూపర్. డాన్స్ అయిపోయాయి. ఏం లేదు, నేను 1 2 3 గిట్లా గిన్నెలతో ఉంటాను. నువ్వు గట్ల ఉంటావు. Put
డాన్స్ మీ కోడంతో చేస్తారా? ఓకే మీరందరూ కోసం గట్టిగా క్లాప్ అయితే పెట్టాలి. చంకిలా అంగిలేసి ఓ వదిలే కాకులే కుండే తోడే ఓ వదిలే కళ్ళకు ఆయన పెట్టి కట్టోలే కన్నెట్ల కొడుతుండేనే చినిగిన బాణినేసి ఓ వదిలే గట్టిగా కూసుంటాడే ఓ వదిలే మాసిన లుంగిలేసి ఇప్పుడు మంచంలోనే పంటాడే పెళ్ళైన కొత్తల అంతర్లు కూసున్నే నీ సీర సింగులు బట్టి వెనక తిరిగిన్నే తోలిస్తుంటే చూడలేస్తుంటే చక్కెరలెక్కని మాటలుంటుంటే మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే కడుపుల ఇంత పోసి ఓ వదిలే కొడతడే వంటకేసి ఓ వదిలే అమాసకున్నా నీకో అట్లట్లా అక్కడకు పక్క చంకీలా అంగిలోనే నాకు చంకీలు అన్నదేనే వీడు వంటింట్లా నేనుంటే సాకుగా వస్తుండే వంకర నడుము గిచ్చుకుండే నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే కైతక్కలాడ కంటుండే వెంట నీరన్న పెట్టకుంట సంధి బిడ్డలెక్కను అలుగుతుంట ముదరకియ్యలేదా ఒప్పు సీట్లకి మాటకి ఇంత దాన్ని గంత చేసి ఇంతదంత బదలెత్తలేవా ఏం గాలి సోకెనో ఇల్లెత్తి తిరిగెనో మంది ముంగట్ల బదనా చేతలే చంకీలా అంగిలేసి ఓ వదిలే చాకులే కుండే తోడే ఓ వదిలే కళ్ళకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే ఊరడిసి అడగదురా బామర్ది చెప్పింది చెయ్యదురా బామర్ది పక్కింట్లో కూసుంటది నా మీద సాడీలు చెప్తుంటది నా ముందు కూసిందంటూ బామర్ది శోకాలు పెడుతుంటది బామర్ది ముచ్చట్లు చెప్పబోతే మీ యొక్క మూతంతా తింటుంటది చీకట్లో ఉన్నా వాకిట్లో ఉన్నా ఇంటికి రప్పోలే కాస్తడు మొగడు ఎంతలో అయినా నువ్వు వెంట ఉంటే ఎదురు నుంచి వాడు గెలిచి వస్తాడు మోసల్ని చూస్తా ఉన్నా ఏదైనా గుండెల్ల దాస్తాడులే నీ బొట్టు నీ గాజులే ఎంతైనా వాడి మంచ పానాలులే ఇంకా ఏరి అబ్బాయి వెళ్ళిపోయారా? ఇద్దరు గిఫ్ట్స్ కాదు, ఇంకొక ఇద్దరికి ఇస్తాను. ఇంకా మీ మమ్మీ చేతుల మీద గిఫ్ట్ ఇస్తాను. మీ మమ్మీ తీసుకురా. అక్క మీ మమ్మీ వచ్చిందా? తీసుకురా. భటభద్ర సాయి వరహాలారి నాది నాని తీరతలారా హరి పడుకోవాలా వద్దా అని ఆలోచిస్తుంది. నిజంగా గ్రేట్ మేడం మీరు. మేడం నెక్స్ట్ మీదే. యా కాదు కాదు ఒకసారి గట్టిగా అయితే క్లాప్స్ కొట్టాలి మేడం కోసం అయితే. అసలు ఎంత ముందు ముందు అసలు మైక్ చీకటి ఎరగని బాబు కన్నులే మలవింది దీపాలు చిటి పొట్టి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు పిల్లలకి సో మరి పేరెంట్స్ చేతుల మీద మీకు గిఫ్ట్లు ఏం చెప్పాలి మేడం? ఎందుకంటే పిల్లల్ని గెలిపించే బాధ్యత పేరెంట్స్ చేతిలో ఉంది. సో థ్యాంక్ యూ ఇద్దరు మదర్స్ కూడా. సో మరి
అంటే భర్తకి బంధువులు ఎవరైనా అందరూ భార్యగా అవుతుందా? అది ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాము, ఇప్పుడు భార్య భర్తలు అవుతాయితే అన్న బాను వదిన బాను అని అడుగుతాం. అంటే ముందుకు వచ్చిన వదిన మాత్రం వదిన బాను అంటారా? ఇది కాదు. ఆ సలహా మీకు అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను. నాకు తెలుసు మీకు తెలుసు అని ఈరోజు నా డౌట్ క్లారిఫికేషన్ అయిపోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే హస్బెండ్స్ అందరూ వెనకాలే ఉంటారు. లేడీస్ పని చేస్తారమ్మా. ఇప్పుడు మీరు పని చేస్తున్నారా? ఎప్పుడైనా సరే భర్తలందరూ వాళ్ళ వెనకాల కష్టపడి డబ్బులు తెస్తేనే మీరు అందరూ పని చేస్తారు. మరి ఇప్పుడు అవునా కదా? ఇక్కడే చూడండి, లేడీస్ ముందు ఉన్నారు, జెంట్స్ అందరూ వెనకాల ఉన్నారు. నాకు ఈ డౌట్ అర్థం కాక మా నాన్న అడిగారు, నాన్న చూస్తారు అంటున్నా. ఆయన ఏదో పాపం తెలియనట్టుంది సార్. నాకు తెలిసా నీ పెళ్లి కానట్టుంది సార్కి. పెళ్ళయిందా? నాకు తెలిసి వాళ్ళు మిస్సెస్ కూడా ఎక్కడ ఉందో నాకు తెలుసు, ఐ అండర్స్టాండ్. కాకపోతే ఇక్కడ కొంచెం రివర్స్ ఉందన్నమాట. సార్ ముందు ఉన్నారు, మేడం వెనకాల ఉన్నారు. సో ఏం కాదు. అయితే మా అమ్మగారిని అడిగా, మా నాన్నగారిని అడిగా ఫస్ట్, నాన్న మరి నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్ళినా అమ్మని ముందుకు పంపిస్తావు, నువ్వెందుకు నాన్న వెనక్కి వెళ్తావు అని చెప్పాను. ఒరే నాన్న, మా నాన్న చాలా తెలివైనాడు, మీ అమ్మని వెళ్ళి అడగరా అన్నాడు. మా అమ్మ ఏమో అమ్మ నువ్వు ఎందుకమ్మా నాన్న వెనకాల వదిలేసి నువ్వు ముందుకు వచ్చి కూర్చుంటావు. మా అమ్మ ఇంకా తెలివైంది, ఒరే నాయన మీ నాన్నే అడగరా అన్నది. మరి అనంతరం పుట్టినాడు, నేనేం తెలియదు తక్కువన్నా. ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి అడిగా, మమ్మీ డాడీ ఇప్పుడు చెప్పండి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అన్నా నువ్వు ఎందుకు ముందుకు వెళ్తావు, నువ్వు ఎందుకు డాడీ వెనక్కి వెళ్తావు అంటే, మాకు కావాల్సినవన్నీ ముందు ఉంటాయి రా అని మా అమ్మ. మా నాన్న మాకు కావాల్సినవన్నీ వెనకాల ఉంటాయిరా అంటాడు. సో ఏందో నాకు అర్థం కాలేదు. కరెక్ట్గా చెప్పినానంటే, ఒరే నాయన ఇప్పుడు మీ అమ్మకి 10 తులాలు బంగారం కొనేసి ఒక చైన్ వేసిన మెడలా, కానీ ఈ వేసినంత సంతృప్తి పడదు. మా చెల్లికి మా బావ 20 తులాలు కొనిపెట్టాడు అనుకో, చూసినామా ఇంటికి వెళ్ళగానే మొదలెడుతుంది రా. ఇక్కడ మాత్రం అలాగే ఫంక్షన్ హాల్లోనే పెట్టినావు చేయను. మీ చెల్లి చూడు 15 తులాలు చైన్ వేసుకొచ్చింది, నాకు ఇట్టినావు, ఇక్కడ నుంచే మొదలు పెడుతుంది రా, దాంతో నాకు ఎందుకు గోవాలా అని చెప్పి వెనకాల కూర్చుంటాను రా అని. సరే మా నాన్నకి మా అమ్మని అడిగితే, ఒరే మీ నాన్నకి మందు లేకుండా ఉండలేడురా, భార్య పిల్లలు భర్తలు అవసరం లేదు, వెనకాల బాంబడుతుంటాడు చూసినావా, బారమతికి ఇంత మోస్తాడు, తాగేసి వస్తాడు. ఇదే పంచాయతీ ఇంటికి వెళ్ళగానే. నాకేంటంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా మా ఇంట్లో గొడవ ఉంటుందండి. మీ చెల్లి చూసినావా ఎన్ని నగలు వేసుకొచ్చిందో? కాదు నాన్న నువ్వు 10 నగలు కొనేసి కదా. ఒరే మా చెల్లి వేసుకొచ్చినవన్నీ 1 గ్రామ్ గోల్డ్ రా, దీనికి అవి కొని పెడితే నన్ను ఎక్కడ కొడుతుందో అక్కడ కొడుతుందో నాకే తెలియట్లేదు, దీనికి ఏమో అర్థం కాదు అది బంగారం అంటది, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి అందుకే మేము వెనకాల నిలబడతాం అంటారు. అవునా? అటు ఇటు అన్నింటా నువ్వే జగం, పరుగులు తీస్తావు ఇంట బయట, అనుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే రారంతా. జగతిలో దీపమే వెలుగునా, నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవుల
మయాంక్ వావ్ ఈడేంది నేను మైక్ అంత లేను నా ముందు తెచ్చి మైక్ ఎట్టిండు నువ్వు బయటికి వచ్చినావంటే పొరగా కొడతానని చూసిండు నాకు అర్థమైపోయింది అన్న నమస్తే నీకైతే ముందే చాక్లెట్ ఇచ్చేస్తానన్నా ఇంకో కొడుకారికే నాకు వద్దు థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ ఓకే ఓకే మరి ఒకసారి అందరూ గట్టిగా హాయ్ చెప్పండి సో ఒకసారి గట్టిగా హాయ్ చెప్పరా మై సెల్ఫ్ రోహన్ సో అన్న నాకేం కష్టం లేదు మై సెల్ఫ్ రోహన్ అని చెప్పేసారు రోహన్ అన్న నమస్తే అన్న అప్ప నాకే నాకు రాదన్న అంత పొడుగు పేరు దాన్ని ఇట్లా సార్ రిత్విక్ అబ్బా కొట్టేసేటట్టు కరెక్ట్గా చెప్పు అన్న నమస్తే ఓకే అందరి పేర్లు చెప్పి అమ్మయ్య నేను డ్యాన్స్ అయితే గిఫ్ట్ ఇస్తారా సార్ రాజువయ్యా మహారాజువయ్యా మేడం సో ఓకేనా ఇప్పుడు పిల్లల్ని గెలిపించుకున్న బాధ్యత మీ చేతుల్లో ఉంది యాజ్ ఎ పేరెంట్స్గా సో దీంట్లో ఎటువంటి పార్షియాలిటీ అయితే లేదు సో ఒకసారి గట్టిగా అందరూ హాయ్ చెప్పండి ఓకే మేడం ఇప్పుడు ఏం లేదు మేడం మీ పిల్లల్ని పంపించరా మేడం రండి ఓన్లీ మొబైల్స్ ఏం రా గేమ్లు ఆడలేదా ఆడలేదు మమ్మీ మొబైల్ ఇస్తలేదు ఒరే నేను చెప్పింది గేమ్ గ్రౌండ్లో ఆడమనిరా ఓకే ఇలా ఉంటుంది అనమాట మా పిల్లల్ని చూస్తుంటే సో ఓకే మేడం మీ పిల్లలు ఒక చాక్లెట్ ఒక గిఫ్ట్ గెలుచుకోవాలంటే అది మీ చేతిలో ఉంది ఓకేనా ఇప్పుడు నేను ఒక ఐటమ్ అడుగుతాను ఆ ఐటమ్ ఎవరు ఫస్ట్ తీసుకొచ్చిస్తే వాళ్ళకి నేను ఒక షార్ప్నర్ అండ్ ఒక చాక్లెట్ ఇద్దాం అనుకుంటున్నా ఫస్ట్ విన్నర్కి మాత్రమే సో మేడం వీళ్ళైతే రారు మీరు తీసుకొచ్చి ఇవ్వాలి యాజ్ ఎ పేరెంట్స్గా ఓకేనా నాకు ఒకే ఒక న్యూ 100 రూపీస్ నోట్ కావాలి న్యూ 100 రూపీస్ నోట్ ఇంకా 100 రూపీస్ ఎవరు ఇస్తే వాళ్ళు ఇప్పుడు నీకు 100 రూపీస్ కావాలా గిఫ్ట్గా ఆవిడ క్లారిటీగా ఉంది ఆవిడ రెండు అని చెప్పు మరి రెండు ఇచ్చేస్తాం మరి మేము ఓకే నీకు 100 రూపీస్ కదా గిఫ్ట్ వద్దా ఎందుకు మీ మమ్మీ నేను గెలిపిద్దామని ఇచ్చింది మరి అప్పుడు నువ్వు ఓడిపోతావు కదా నువ్వు మమ్మీ కోసం ఓడిపోవడానికి రెడీగా ఉన్నావా మీ మమ్మీ కోసం ఓడిపోవడానికి రెడీగా ఉన్నావా సో ఈ యొక్క సెంటిమెంట్ చూసి నేను కరిగిపోయానండి సో గిఫ్ట్ ఇచ్చేద్దాం మేడం ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు మీకు 100 రూపీస్ ఇవ్వాలా మీ పాపకి గిఫ్ట్ ఇవ్వాలా మీ పాప గిఫ్ట్ ఇవ్వాలా నిజంగా అండి ఎక్కడ కాదు గొప్పతనం కాదు కానీ సో తల్లి ప్రేమ ఎప్పుడు పిల్లల్ని గెలిపిద్దామని ఉంటారు సో ఆవిడకి 100 రూపీస్ జస్ట్ అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు సో అందరికీ కూడా సో మరి అంత ఫాస్ట్గా తొందరగా తీసుకొచ్చి ఇస్తున్నారు సో థ్యాంక్ యూ చెప్పమండి మమ్మీకి చెప్పు మరి మైక్లో చెప్పుదా అంటే ఇంకెప్పుడు చెప్తాం మరి ఓకే మేడం ఈ గిఫ్ట్ తీసుకోండి మీరు ఎన్ని 100 రూపీస్ ఇచ్చారో నాకు తెలియదు సో ఈ చాక్లెట్ కూడా మీరే ఇచ్చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎన్ని హైలాక్ మమ్మీని చెప్తే నేను చాక్లెట్ ఇస్తాను అనుకుంటున్నాను ఇప్పుడు 100 రూపీస్ నేను ఎందుకు ఇస్తాను ఏమనగా ఓకే ఇది తీసుకోండి మేడం సో ఒకటి ఇంకా చాక్లెట్ కావాలి కదా మీకు నాకు తెలియదు యాడ్ సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి వావ్ సూపర్ ఎవరు ఇచ్చారు మమ్మీ పిన్ని పిన్ని గారు అబ్బా పిన్నిలు కూడా ఈ మధ్యన కొడుకులు గెలిపిస్తున్నారండి వాటే మిరాకిల్ ఓకే మేడం సో మరి మీకు నీకు పెద్దది ఇస్తా మమ్మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ వావ్ సూపర్ అండి నిజంగా గ్రేట్ మరి ఈ 100 రూపీస్ ఎవరిది ఓకేనా ఇది కూడా పనికి వస్తుంది మేడం తప్పేది లేదు సో మరి కొద్దిసేపట్లో సో మరి ఎంట్రీ చేసేద్దాం సో Also
అడగదురా బామర్ది చెప్పింది చెయ్యదురా బామర్ది పక్కింట్లో కూర్చుంటది నా మీద సారీలు చెప్తుంటది నా వంపు సిల్వంటి బామర్ది శోకాలు పెడుతుంటది బామర్ది చెట్లు చెప్పబోతే బియ్యంక అంతా దిగుతుంటది చీకట్లో ఉన్నా వాకిట్లో ఉన్నా ఇంటికి రప్పోలే కాస్తడు మొగడు ఎంతలోనైనా నువ్వెంట ఉంటే ఎదురు శివాడు గెలిచి వస్తాడు ఓ సత్య చూస్తావురా ఏదైనా ముందెల్లా దాస్తాడులే నీ బుద్ధి నీ కాదులే ఎంతైనా అంచపానాలులే
మెసేజ్ పెట్టారు, ఎలా దేంట్లో చూశారు? మీరు పుట్టక ముందే మీరు ఫిక్స్ అయిపోయారా? అక్క మంచిదే మంచిదే. నేను పుట్టక ముందా అంటే వాడు పుట్టక ముందా అంటే నువ్వు పుట్టక ముందా? ఓకే ఓకే సార్, మరి మీ మనసులో ఎటువంటి పేరు అనుకున్నారు? ఎటువంటి పేరు అనుకున్నారు? ఏం చేస్తారమ్మా? మా చెల్లెమ్మ బాగా భయపెట్టింది తెలియదు, లేకపోతే బొద్దుకి తెలియదు, ఒకే మాటలో తెలిసాడు చెల్లమ్మ. ప్రేమతో కన్విన్స్ చేసావా? ఓకే, మరి మీ మమ్మీ డాడీ వాళ్ళు ఒప్పుకున్నారా? ఓకే, నీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు. అంటే మీరు గట్టిగా అనుకున్నారమ్మా, మీరు కూడా దైవం సంబూతులు అంటారు కాబట్టి లేడీస్ కూడా మన ఆడవాళ్ళంటే అమ్మవారికి ఎంతో సమానం. సో మీరు అనుకున్న పేరే వచ్చింది. సో ఎవరినైనా అడగలేదు, పెద్దగా కష్టపడలేదు. సూపర్, మరి గట్టిగా అయితే క్లాస్ కొట్టాలి, ఎందుకంటే ఇటువంటి శుభ సందర్భంలో సో డాక్టర్ నుంచి అక్క నీలాంటి అత్త బాగా తాగుతుందా? సో ఇలాంటి సందర్భం కంపల్సరీ ఉండాలండి. ఇలాంటి ఇటువంటి ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉండాలి. సో మరి కొంత సేపటి రిలేషన్ మెంబర్స్ వచ్చేసినట్టుగా మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామండి. సో దయచేసి ఎవరు కూడా మిస్ చేయొద్దు. సో అందరూ కూడా ఫస్ట్ మరి వీడియోలో వేసిన తర్వాత మరి నామకరణం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సో
వేసేదా నా చిన్ని కృష్ణ పూర్ణావతారుడానిరా లాలియో లాలియాడవే ఓయమ్మ నన్ను లాలి ముదుల బాలుడాడవే నాణ్యమైన నగలు వేయవే ఓయమ్మ నన్ను నరసింహవతారుడాడవే లాలియో లాలియాడవే ఓయమ్మ నన్ను లాలి ముదుల బాలుడాడవే నాణ్యమైన నగలు వేసేదా వాయిస్ రావట్లే. చిట్టి ఉయ్యాలమ్మ పొట్టి అట్టి ముద్దల పాప వసిడి ఉయ్యాలమ్మ గాలి ఉయ్యాల ఆకాశ వీధుల్లో ఎగురు ఉయ్యాలమ్మ ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల ఆకాశ వీధుల్లో ఎగురు ఉయ్యాల లాల ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల ఊగేటి మా పాప ఉయ్యాల ఊగేటి మా పాప బాల ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల పాల బుగ్గల పాప మేటి ఉయ్యాల ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల పాప బుగ్గల పాప మేటి ఉయ్యాల జాలి ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల ఊగేటి మా పాప ఉయ్యాల ఊగేటి మా పాప ఉయ్యాల బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే మారాను
లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది హో తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం ఓ ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్లావ్యం ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా కవచము లేని వాణ్ణి కాని కాచుత తోడుగా ఒకే ఒక్క అశ్రు చాలు తోడే క్వారగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది మన్నుకేలా సొంతం కావా వర్షం జల్లులే జల్లే ఆగే అయితే ఏంటి కొమ్మే చల్లులే ఎదిగి ఎదిగి పిల్లాడయ్యనే పిల్లైనా ఇవాళే తనే అమ్మలే ఇది చాలా ఆనందం వేరేమిటే ఇరువురి రెండు గుండెలింక మౌనమై సాగెనే ఒక క్షణమైన చాలు మాట రింగున మోగెనే ఒకే ఒక అశ్రువు చాలు తోడే క్వారగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది కన్నాడుగా బింబాన్నిలా తన గొంతులో విన్నాడుగా బాణీలనే తన పాటలో వరేరే దేవుడిడా వరమయ్యనే అప్పుడే ఇంట్లో నడయాడనే ప్రేమ బీజమే తరువాయనే ఇదువలలోన చూసి ఎరుగను దేవుడి రూపమే తను కను పాపలోన చూడగలోకం మోడెనే ఒకే ఒక్క అశ్రువు చాలు తోడే క్వారగా లాలిజో లాలిజో నీ
చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా చుర చుర చూపుల చాటున చిలిపిదనం ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం గుండెల్లో చిలికింది సంతోషం ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం కలహాన్నే చెరిపేసే ఈ తరుణం ఆ పైనున్న తారల్లో దూరాలే అనువాదాల ఆకాశం మన్నిటిని కలిపేలా చిరునవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా కన్న ప్రేమ దాచలేక కన్న ప్రేమ దాచలేక తన మాటల్నే దాచింది ఓ హృదయం ఉన్న మాట చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం నిన్నని మరిచే వరమే ఉంది కదా రేపటి అడుగే నేటికి వారధిగా చుట్టూతా చుట్టాల సందడిలో పరివారం పెరిగేటి